నమస్తే అందరికీ. మీకు మన వీడియోలో మొత్తం 30X ఇంక్యుబేటర్ సంబంధించి స్పేర్ పార్ట్స్ మొత్తం పెట్టాను కదా, ఇదండి మొత్తం ఇంక్యుబేటర్ అయితే రెడీ అయిపోయింది. 30X ఇంక్యుబేటర్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చి టైమర్ అనమాట. ప్రతి 2 గంటలకు ఒకసారి లోపల ఎక్కట్రీ అనేది రొటేషన్ అవ్వడానికి. ఇది వచ్చి థర్మో టెంపరేచర్ కంట్రోలరు. 37.7 వచ్చేటప్పటికి లైట్ ఆగిపోద్ది. 36.7 వచ్చేటప్పటికి మళ్ళీ లైట్ ఆన్ అవుద్ది. అలాగే ఇది వచ్చి ఫ్యాన్లు అనమాట, డీసీ ఫ్యాన్లు కదండి. ఈ డీసీ అడాప్టర్ ఒకటి వస్తుంది అనమాట. అడాప్టర్ దీనికి పెడితే లోపల డీసీ ఫ్యాన్లు అయితే రన్ అవుతాయి. ఇది అవుట్ సైడ్ అనమాట. మొత్తం ఇందులో మెయిన్ పార్ట్స్ వచ్చి 2 డీసీ ఫ్యాన్లు, టైమరు, అలాగే థర్మో స్టార్టర్ అనమాట. మీకు లోపల ఎలాగొందో చూపిస్తాను చూడండి. ఇది వచ్చి లోపల పార్ట్ అనమాట. లోపల ఎగ్ రొటేషన్ ట్రే ఇది వచ్చి స్వింగ్ మోటార్ అండి. ఇది లోపల ఈ ఎక్స్ అనేది రొటేషన్ అవ్వడానికి మొత్తం 1 2 3 4 5 6 5 30 అనమాట. ఒక్కో లైన్కి వచ్చి 5 గుడ్లు చొప్పున పడతాయి అనమాట. ఈ గ్యాప్ వచ్చి ఇలాగ ట్రే రొటేషన్ అవ్వడానికి 1 2 3 4 5 6 ఈ 6 కాణాల్లో గుడ్లు పెట్టుకోవచ్చు. అలాగే 19 రోజుల తర్వాత గుడ్లు తీసి కింద పెట్టాలి కదా. కింద అంటే హ్యాచింగ్ అవ్వడానికి. అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లగ్ ఉంది కదండి, ఈ ప్లగ్ ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకొని ఈ ట్రే బయటకు తీసేసుకోవచ్చు. ఇది వచ్చి థర్మోస్టాటర్ సెన్సార్ అనమాట. ఈ ఎగ్ ట్రే తీసి లోపల ఎలా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇలా తీసేసుకోవడమే. ఇలా తీసి పక్కన పెట్టుకోవచ్చు. లోపల వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఈ 2 వచ్చి డీసీ ఫ్యాన్లు అండి. డీసీ ఫ్యాన్లు, ఇందులో బల్బ్ ఒకటి వస్తుంది. ఈ ఫ్యాన్లు ఇప్పుడు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉండాలి. ఈ 2 ఎక్కడికి సపోర్ట్ అనమాట. కిందకి వెళ్ళిపోకుండా కింద గ్యాప్ ఉంటుంది ఇందులో హ్యాచింగ్ అవ్వడానికి. చూడండి, మళ్ళీ ఏమీ లేదు, ఇలా పట్టుకొని అందులో పెట్టేసుకోవడమే. అలాగనమాట.